హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ క్రియేషన్స్. నేను మీ మాధవన్. సో ఇవాళ ఏంటంటే నా లైఫ్లోకి అయితే నా పార్ట్నర్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఆ పార్ట్నర్ అంటే ఎలా ఉంటుందంటే, మనం బాధలో ఉన్నప్పుడు కానీ సంతోషంలో ఉన్నప్పుడు కానీ మనతో ఒకరు ఉండాలి. సో ఈ మధ్య పర్సన్స్ని కానీ ఒక హ్యుమానిటీని నమ్మానంటే చాలా కష్టం. సో మన లైఫ్లో ఒక బైక్ వస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలే వేరే. అసలు నాకు మాటలు కూడా రావట్లేదు. సో మా డాడీ అయితే నాకు ఒక బైక్ అనేది కొనిచ్చిండు. సో నేను ఎప్పుడు ఇంటర్లో అడిగిన, ఇంటర్ అయిపోయిన తర్వాత కొనిస్తా అన్నాడు. దాని తర్వాత నువ్వు డిగ్రీ చేయి, డిగ్రీలో కొనిస్తా అన్నాడు. సో రీసెంట్గా నేను వర్క్ అయితే జాయిన్ అయిపోయినా 1 year బ్యాక్. సో 1 year నుంచి వెళ్ళి నేను ఆటోకి అయితే వెళ్ళేవాడిని. సో రోజుకి ఒక 100 రూపీస్ ఖర్చు అయ్యేది. 100 రూపీస్ ఖర్చు అయ్యేది. డైలీ 100 వర్క్ దగ్గర కూడా ఏమి ఇవ్వలేదు మనీ. సో డైలీ మా డాడీ అయితే ఇచ్చేవాడు. సో ఏమైందంటే మా డాడీకి రోజు నాకు నైట్ లేట్ అయ్యేసరికి బాగా మా డాడీ కూడా కొంచెం బాధపడ్డాడు. వర్క్ వస్తున్నాడు, నైట్ వచ్చేసరి లేట్ అవుతుంది, 10-11 అయ్యేది. సో బాధపడే ఒకరోజు లాస్ట్ మంత్ బైక్ నేను చూసేసి నా కోసం అని ఒక బైక్ తీసుకున్నాడు. సో థ్యాంక్ యూ డాడీ. ఇంకోటి ఏంటంటే, నేను అసలు నాకు మాటలు రావట్లేదు. సో ఒకసారి నా బేబీని అయితే చూపిస్తా. దానికి ఒక నేమ్ కూడా పెట్టేసా, లిల్లీ అని. సో మామ బైక్ అయితే చూపిస్తా సజానండి. సో మామ ఇదన్నమాట నా బైక్. సో ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే, బైక్ పెద్ద బైక్, మళ్ళీ తర్వాత ఏదో స్పోర్ట్స్ బైక్ తీసుకుంటేనే బైక్ కాదు, మిషన్ ఇస్ మిషన్. అది ఏ బైక్ అయినా అంతే. ఒక బైక్ అనేది ఉంటే సరిపోద్ది. స్పోర్ట్స్ బైక్ తీసుకుంటేనే ఉంటేనే అదే ఒక రిలేషన్ ఉంటుంది, ఆ బైక్ తోని ఎమోషన్ ఉంటుంది అంటారు. కానీ అలా కాదు. ఒక లైఫ్లోకి బైక్ వచ్చిందంటే అది చిన్న ఎక్సెల్ అయినా బైకే అది. సో మిడిల్ క్లాస్లో ఈ బైక్ ఉండడం సహజం. అయితే ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళని బెదిరించి కానీ నేను చచ్చిపోతా బైక్ కొనియకపోతే ఇలా అంటారు. సో నేను అయితే అలా చేయలేదు. సో మా నాన్న ఇష్టంగా, మా నాన్న మనస్ఫూర్తిగా నా కోసం బాధపడి ఈ బైక్ అయితే తీసుకున్నాడు. సో ఈ బైక్ అనేది ఏంటంటే, ఒక లాస్ట్ 6-7 monthsగా ఎవరు దీన్ని నడపలేదు, అసలు బయటికి కూడా తీయలేదంట. సో మైనర్ ప్రాబ్లమ్స్ ఉండే కొన్ని, అవి చేయించిండు. సో ఏంటంటే లాస్ట్ వీడియోలో ధరంపూరికి వెళ్ళేసి వస్తుంటే బైక్ మేము ముగ్గురం వచ్చాం కదా. సో అప్పుడైతే మా డాడీ మధ్యలో కలిసిండు బైపాస్ రోడ్ దగ్గర. సో కలిసేసి బైక్ మేము ముగ్గురు ఎందుకు వెళ్తున్నారో, ఒకళ్ళు నా బైక్ ఎక్కడా అంటే నేను ఎక్కేసిన మా డాడీ బైక్. సో ఎక్కిన తర్వాత ఏమైందంటే, మా డాడీ స్ట్రైట్గా మెకానిక్ షాప్కి తీసుకెళ్ళిండు. సో అక్కడికి వెళ్ళినాక మా వాడు ఏమన్నాడంటే, ఇక్కడికి ఎందుకు వచ్చినాను డాడీ అంటే, నా బైక్ సర్వీస్ చేయాలా అని. అప్పటికి కూడా నాకు చెప్పలేదు మా డాడీ. 1 month అవుతుంది బైక్ తీసుకొని రిపేర్కి ఇచ్చేసి. దీనికి కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉండే. సో కొంచెం రస్ట్ వచ్చి ఉండే, అవన్నీ చేయించిండు, బాడీ పార్ట్స్ అనేది పడ్డాయి. సో ఏంటంటే అక్కడికి వెళ్ళినాక మా డాడీ చెప్పిండు, ఇక్కడికి ఎందుకు వచ్చిన డాడీ, నీ బైక్ అయినా సర్వీస్ ఇస్తున్నా అంటే సర్వీస్ ఇస్తున్నా అని చెప్పిండు. సో అక్కడ వరకు వెళ్ళినాక కూడా నాకు చెప్పలేదు. ఒక 10 minutes తర్వాత ఈ బైక్ అనేది మెకానిక్ అన్న అయితే తీసుకొని వచ్చేసి బైక్ తీసుకొని వెళ్ళు అని జస్ట్ చెప్పిండు. బైక్ తీసుకొని వెళ్ళమంటే, ఎవరిది డాడీ బైక్ అంటే, తెలిసిన అంకుల్ వాళ్ళని అప్పటికి కూడా చెప్పలేదు. తెలిసిన అంకుల్ వాళ్ళది, ఆ అంకుల్ కార్లో వస్తున్నాడు, ఈ బైక్ అయితే తీసుకొని వెళ్ళు అని చెప్పేసేసరికి, సరేలే అంకుల్ వాళ్ళది అంట కదా అని చెప్పేసి నేను తీసుకొని వచ్చిన. ఇంటికి వచ్చినాక మా డాడీ చెప్పిండు, బైక్ అయితే తీసుకున్నారా నీకోసమే అనుకుంటా. సో ఇంకా మా ఇంటికి వచ్చినాక డాడీ అయితే చెప్పేసిండు, బైక్ నీకోసమే తీసుకున్నారా అని. సో ఇంకొకటి ఏంటి అంటే, నాకు బాధ అనిపించింది,
మా డాడీ ఈ బైక్ అనేది స్టార్ట్ కాలేదంట అక్కడ ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర, ఫస్ట్ తీసుకున్న పర్సన్ దగ్గర. సో టోషన్ పెట్టుకొని తీసుకొచ్చేటప్పుడు మా డాడీ 2 times కింద పడ్డాడంట బైక్ మీద నుంచి వెళ్ళి. అంటే బ్యాలెన్స్ ఆగదు కదా, అంటే మనకే కొంచెం టఫ్గా ఉంటుంది. సో మా డాడీకి వచ్చేసరికి చాలా టఫ్ అయిపోయింది అది. ఇక నాకు కూడా అర్థమైపోయింది ఎంత కష్టపడ్డాడు ఏంటిది ఈ బైక్ కోసం అని. నియర్లీ బైక్ వచ్చేసి మనకు 40,000లో వచ్చింది. అంటే 40,000 అంటే బైక్ ప్రైస్ చెప్పారు కానీ మొత్తం ఇక ఖర్చు కానీ అంతా కానీ మొత్తం 40,000 అయింది. బైక్ ఇప్పుడు మొత్తం 40,000లో వచ్చేసినట్టు మనకి. సో ఇవాళ ఏంటంటే ఇక బైక్ కొంచెం వైబ్రేట్ అవుతుంది. సో దానికోసమని మా డాడీ బైక్ 2011లో తీసుకున్నాడు. తీసుకునేసరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కనే రిపేర్ చేస్తాడు మా డాడీ బైక్. సో ఇది కూడా సేమ్ ఆయన దగ్గరనే రిపేర్ అయిందంట. అన్న అయితే జయదాంబ షోరూంలో, హోండా షోరూంలో చేసి బయట షాప్ పెట్టుకున్నాడు. సో అన్న దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అన్న అయితే అప్పుడే రమ్మన్నా కానీ చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ సో గాయ్స్ స్టార్ట్ అయితే అయిపోయినాం. సో ఇంకోటి ఏంటి అంటే ఉదయాన్ బండి తాళం కూడా కొంచెం రిపేర్ ఉన్నాయట. నా కొత్త తాళం చేపిస్తా అన్నాడు. ఇద్దరం కలిసి అయితే పోతాను. ఇది తీటోడు, వీడు ఎందుకు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. ಯಾರೇ ಸರ್ರು ಬಂಡಿದಿಂದ ಒಕ್ಕೊಕ್ಕಲು dia batal gak bomban చూపి bomban చూపి guys ఆ లెవెల్లో మీరు గుర్తు అయితే కామెంట్లలో వేసుకోరు పొట్టు వేసుకోమంటాం. అందుకనే ఫోన్ చేసిన ఈ పటాపై జిల్లాపై అన్నా కూడా అర్థమైనా ఏం కాదు. అదే అదే దాని బదులు అదే కారు కలెక్ట్ చేసిన కొత్త అయిపోతుంది. ఒక 1000 రూపాయలు ఉన్నాయి. పైన
గాయస్ ఏంటంటే బెల్లంపల్లి చౌరస్తా ఇక్కడ రింగ్ రోడ్ అని కింగ్ రోడ్ అని అన్ని పెట్టారు కానీ ఇక ట్రాఫిక్ తప్ప ఏముండదు అంతా ఆ ఉత్తి ఖర్చు ఆ ఖర్చు పెట్టే బాగా ఒక ఊరు మంచిగా అవుతుంది అది పెట్టిర్రు అది పెట్టిన కాంచారు దగ్గర బొచ్చడు యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టినట్టే కానీ ట్రాఫిక్ సిగ్నల్ ఒకరోజు ఆన్ చేసి కదా పక్క వాడేసి ఏంటి బెల్లంపల్లి చౌరస్తాకి వచ్చేసరికి ఒక చిన్నపాటి హైదరాబాద్కి వచ్చినట్టు అనిపిస్తాను నాకైతే గాయస్ ఏంటంటే అన్న వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చినాం సో ఈ లైనో ఆ లైనో తెలియదు అయితే చూద్దాం ఈ లైన్ సో గాయస్ అన్న వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చినాం కనిపిస్తాం కదా సో గైస్ అన్న దగ్గరికి అయితే వచ్చినాం కానీ అన్న అయితే కొంచెం బిజీగా ఉన్నాడు ఏంటంటే అన్న దగ్గర ఇంకో 2-3 బైక్స్ ఉన్నాయంట చేసేటి సో సాయంత్రం 5:30-5కి మళ్ళీ చేసిద్దాం ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఫ్రీగా చేయొచ్చు అన్నాడు సో ఇప్పుడైతే ఉదయం బైక్ కొంచెం కీ ప్రాబ్లం ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళేసి అది చేసేసుకొని ఇక స్టార్ట్ అయిపోతాం నాకు ఒక 2-3 కాల్స్ ఉన్నాయి అవి కాల్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాం సో లెట్స్ వాచ్ సో గాయస్ తాళం అయితే ఉదయాన్ని వేపిస్తాను హ్యాండిలాగ్ వర్క్ చేయదుగా ఏ బాబు హ్యాండిలాగ్ వర్క్ చేయదుగా పని చేస్తుంది అట సో గాయస్ అన్న అయితే ఎత్తాను చూడండి ఎట్లా ఎత్తాను ఎంఆర్ క్రియేషన్స్ అన్న సో గాయస్ ఇది చేయడానికి కూడా టెక్నిక్ ఉంటుంది గ్యాస్ ఓపెన్ అయితే అయిపోయింది
డబల్ సైడ్ కట్ చేయాలని ఇంకొకటి సో గాయస్ చూడండి, అదొక టెక్నిక్ తోటి సో గాయస్ లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. సో గాయస్ చూడండి, హ్యాండిల్ లాక్ కూడా సెట్ చేసిండు. బాయ్ చిన్న కథ కాదు ఇది. ఇగో ఈ బండి, ఈ లయ బండి ఇది, దీనికోసం తిప్పాల. నిన్న తాళం పోగొట్టిన ఫంక్షన్లా కాదు, ఇవాళ వచ్చి తాళం వేపిస్తాడు. ఇట్లుంటుంది దీంతో. సన్న అయితే లాక్ ఫ్రీ చేస్తాను. సో గైస్ ఫైనల్లీ లాక్ అయితే సెట్ అయిపోయింది. లాక్ సెట్ అయింది, దావట్లేదా తాళానికి ఎద్దు గైస్. వీళ్ళు అటు ఇటు పోయిన బండికి వస్తారు, సపరేట్ ఉండదు. ఇక గైస్ వీడు ఉన్నాయే 2 నోట్లు, దాన్ని పైసలు లెక్క పెడతాడు. ఏం చెప్తే చెప్పు. సో గాయస్ ఇంకోటి ఏంటి అంటే, బండి తాళం పోయినా పని చేయకపోయినా అన్న దగ్గర రాడు, అన్న వేసిస్తాడు. తక్కువ చేస్తా తప్పకుండా వేసిస్తాడా. అందరు వచ్చేది అన్న షాపు. ఎక్కడ అంటే ఈ పార్క్ కనిపిస్తుందా, పార్క్ ఆపోజిట్లో ఉంటుంది అన్న షాపు. రామ్ కీస్ ఆట నెంబర్ కూడా ఉన్నది. మీకు కావాలంటే మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తా నెంబరు, చూసుకోండి. ఇదన్నమాట అన్న షాపు. ఓకే. సో గాయస్ ఏంటంటే అరవింద్ అన్న అయితే హైదరాబాద్ నుంచి వచ్చిండు. మనల్ని కలవడానికి కోసం అయితే మనం మంచాలు ఉన్నామంటే శ్రీరాంపూర్ నుంచి మంచాలకు వచ్చిండు. సో అన్నం కలుద్దాం. డ్రై ఫ్రూట్స్ అక్కడ ఒకటి ఉంటుంది, ఒక డ్రై ఫ్రూట్స్ హౌస్ ఉంటుంది, డ్రై ఫ్రూట్ హౌస్. సో అక్కడైతే వేడి అవుతానట, పోయి డైరెక్ట్ అన్నం వేసుకున్నాం. ఇవాళ అడ్డాడేసుకుంటాడ. ఏడున్నావన్నో తెచ్చాడు. నమస్తే. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. హైదరాబాద్ నుంచి వచ్చిండు పెళ్లి పిల్లాడు. అక్కడ వచ్చినట్టున్నాడు. సో గాయస్ అన్న అయితే హైదరాబాద్ నుంచి వచ్చిండు మనల్ని కలవడానికి. అట్లుంటాయి మన ఎంబార్కేషన్స్ అంటే, మినిమం ఉంటుంది. చూడు అన్న చేతిలో ఒకటి ఐఫోను, ఇంకోటి ఐక్యూ, అన్ని 5తోటే స్టార్ట్ అయింది. మినిమం ఉంటాయి మనతో. సో గాయస్ ఇది డ్రై ఫ్రూట్ హౌస్ అట. ఎవరన్నా కొనుక్కుంటారు ఉంటే వచ్చి కొనుక్కోరి. చెప్పండి ఏం అది
ఉదయాడ ఎట్లే అట్లా చిన్న వీడియో ఎగో అని చెప్పుకోవడం ఎంజాయ్ మొత్తం ఎంజాయ్ చేయాలి. గాయస్ వీడు చూడు ఆ రోడ్ స్టిల్ ఇస్తాడు వీడియో పెట్టి ఉరుకుతాడు ఇక మాట్లాడు. సో గాయస్ ఏంటిదంటే అన్న వచ్చిండో లేదో రిచ్ అయిపోయాడు మీకు కనిపిస్తాను కాదు అది కొందాం అంటాడు కొందాడు ఎంత చెప్పాడా బస్సు కూడా ఎంత దొడ్డుందో దాన్ని ఎన్ని పైసలు ఉన్నాయేమో అన్న కాల్చుకుంటే అయిపోతుంది. అది కొంటాడో నాకు అద్దం ముక్కలు ఏదో ఒకటి కొంటాడు పక్క చిన్న కాత కాదు ఇది. సో గాయస్ అలా అయితే కొంచెం కూల్ డ్రింక్స్ తీసుకొని వేరు కూల్ డ్రింక్స్ ఆగేసి అన్నతో బయటికి చిల్లు కానీ పోదాం. అంతవరకు ఫైనల్లీ అయితే వీడియో ఎండ్ చేస్తున్నాం. అసలు ముచ్చట ఏంటంటే అన్న దగ్గరికి వెళ్ళినాం బైక్ రిపేర్ కోసం అని. సో వెళ్ళి నాకు అన్న ఏమన్నాడంటే అదేం ప్రాబ్లం లేదు జస్ట్ అంటే అన్నీ రిపేర్స్ అయిపోయినాయి. సో బైక్ అనేది అయితే కొంచెం వైబ్రేట్ అవుతుంది మార్నింగ్ టైంలో. సో అది చూపించడానికి వెళ్తే సో కొంచెం డస్ట్ ఫామ్ అయ్యి ఎయిర్ ఫిల్టర్ సంథింగ్ వగేరా అవి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అన్నాడు. అది చేంజ్ చేసుకోవచ్చు కానీ ఇంకో 2 months టైం ఉందని చెప్పిండు. సో ఇదన్నమాట వీడియో అనేది కొంచెం డిలే అవుతుందని ఎవరు చూడట్లేదు. సో కొంచెం మీరు సపోర్ట్ అనేది కావాలి మాకు. సో మీరు సపోర్ట్ చేస్తే మీకు బెస్ట్ కంటెంట్ అనేది మేము ఇస్తాం. సో మా తరపున చెప్పేది ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ బైక్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేను మరొకసారి చెప్తాను. సో నా లైఫ్లోకి నా పార్ట్నర్ అనేది ఎలా వచ్చింది ఏంటిది అన్నది కూడా నేను చెప్తాను. ఎంత కష్టపడితే ఇది అనేది వచ్చింది నా లైఫ్లోకి, దీంతో ఇంకేమేమి చేయబోతున్నా ఏంటిది అన్నది కూడా స్టే ట్యూన్డ్ అండ్ లవ్ యూ ఆల్. బై బై, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.